గూడూరు బీజేపీ కార్యాలయంలో తిరుపతి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాదరావు, నియోజకవర్గ బీజేపీ బాధ్యుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ, నాకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని, నేను ఎంపీగా గెలిస్తే గూడూరు అభివృద్ధి కోసం పెద్ద స్థాయిలో నిధులు తెస్తానని, తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెస్తానని అన్నారు. ఈ సమావేశంలో బిందురెడ్డి, బాలకృష్ణ నాయుడు, చిల్లకూరు మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మొదలగు వారు పాల్గొన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు కృషి చేస్తున్నాడు. అప్పుడు జడ్పీటీసీ కూడా, చిట్టమూరు జడ్పీటీసీ ఏ రోజు కూడా అన్యాయం జరిగితే సహించలేడు. ఈ రోజు వరప్రసాదరావు గత 5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులు కానివ్వండి, సామాజిక స్ఫూర్తితో చేసిన పనులు కానివ్వండి, చూసి ఆకర్షితులు అయి ఆయన కూడా నీ వంతు వస్తా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా, మోడీజీ గారి నాయకత్వాన్ని ఒకసారి రుచి చూపిద్దాం. మన గూడూరు తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలకు మోడీజీ గారు అభివృద్ధి రుచి చూపిద్దామనే ఉద్దేశంతో ఈయన కూడా ఈ రోజు రావడం కానివ్వండి, వెంకటేశ్వర గౌడ్ కానివ్వండి, వీరు కానివ్వండి, సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు సరిపోవట్లేదు కనుక గూడూరు అభివృద్ధి కొరకు ఖచ్చితంగా అమృత పథకం కింద నిధులు నేను తీసుకొస్తా. ఎక్కడ నేను రాష్ట్ర ఒక ఎమ్మెల్యేగా చేయలేని పనులు, అప్పుడు ప్రతిపక్షంలో ఎంపీగా చేయలేని పనులు ఈసారి మోడీజీ గారు తప్పనిసరిగా మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. అక్కడి నుంచి నిధులు మన చెరువు శుభ్రత కానివ్వండి, నాయుడు కాలువ శుభ్రత కానివ్వండి, దూడల కాలువ శుభ్రత కానివ్వండి, నా వంతు నేను చేసుకొస్తా. బైపాస్, చిన్నప్పుడు బైపాస్ కూడా తీసుకొస్తానని చెప్పి, అలాగే తీర ప్రాంతాల్లో ఉన్న పులికాట్ ముఖద్వారాలు తెరిపించడానికి మొదటి సంవత్సరమే నేను చేయకపోతే మీరు నిలదీసి అడగండి అని చెప్పి గూడూరు ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు, తీర ప్రాంతంలో ఉన్న మండలాలందరికీ కూడా నేను సవాలుగా విసురుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. మొబైల్ టవర్స్ కూడా తీసుకొస్తా. అలాగే సాగరమాల రోడ్లు పూర్తి చేస్తా. చెన్నై ఇండస్ట్రీ బ్యాంక్ రోడ్డు పనులు పూర్తి చేయిస్తా. ఆ తర్వాత మోబిడిలో ఉన్న కాలువలు, వరగల్లో ఉన్నది ఏమవుతుందంటే కండలేరు క్రీక్ దగ్గర నుంచి వచ్చేసేసి ఆ సముద్రం పోసేస్తుంది. అది తప్పనిసరిగా మనం ఆఫ్ చేయవలసిన బాధ్యత. అది ఏ రోజుకైనా కూడా కేంద్ర ప్రభుత్వం అది కూడా అభివృద్ధి దృష్టిలో పెట్టుకున్న మోడీజీ గారు కాదు, మోడీజీ గారు చేయవలసిందే. నేను 14 నుంచి 19 వరకు చూసా మోడీజీ గారు ఎంత ధైర్యంతో ఆయన రాజకీయం చేస్తారో నేను దగ్గరుండి చూసా. కానీ క్రమశిక్షణతో ఉన్నాను కనుక, అప్పుడు వైఎస్ఆర్లో ఉన్నాను కనుక క్రమశిక్షణ ముఖ్యం కనుక ఎప్పుడు నేను నేషనల్ పార్టీకి వెళ్దామా అనే అవకాశం చూశాను. ఈ రోజు నాకు గొప్ప అవకాశం. ఆ బీజేపీ మహానుభావులు నాకు కుటుంబ సభ్యులైన బీజేపీ ప్రతి ఒక్కరు కూడా నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ తెలియజేస్తున్నాను. కారణాలు ఏంటంటే చాలా చోట్ల కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది కనుక వెంటనే రాలేకపోయిన సారి తెలియజేస్తున్నాను. ఆ తర్వాత అధ్యక్షుడు అన్ని విధాలు కూడా ఇక్కడ బీజేపీకి ఒక సమర్థవంతమైన అభ్యర్థి కావాలనే ఉద్దేశంతో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు, అలాగే మన గూడూరు సమన్వయకర్తగా ఉండి ఇన్ఛార్జిగా ఉండి చూసుకుంటూ వస్తున్న పురుషోత్తం రెడ్డి గారు అందరూ కలిసి ఒక సమర్థవంతుడైన ఎంపీ అభ్యర్థి మనకు కావాలనే ఉద్దేశంతో వారి ఫలాని వ్యక్తి కావాలా, ఆయన ఉంటే బీజేపీకి విజయం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలరు, చివరికి రాష్ట్ర స్థాయిలో కూడా పోలవరం కూడా అలాగే రాజధానికి కూడా నిధులు తీసుకొచ్చే సత్తా ఉన్న వ్యక్తి కావాలనే ఉద్దేశంతో కనుక మనస్ఫూర్తిగా ఇక్కడెక్కడన్నా ఉన్న బీజేపీ నాయకులందరూ కూడా ఇంకా చంద్రప్ప గారికి, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, దయాకర్ రెడ్డి గారికి, పోలా అనంత గారికి
భానుప్రకాష్ రెడ్డి గారికి, ముని సుబ్రహ్మణ్యం గారికి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా నా చేతులు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నన్ను